సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నడుంపోటు గురించి తెలుసుకుందాం. గుండెపోటు గురించి తెలిసిందే, మరి నడుంపోటు గురించి విన్నారా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది గుండెపోటు వంటిదే. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడితే గుండెపోటు వస్తుంది కదా, అప్పుడు ఛాతీ నొప్పి తలెత్తుతుంది. అలాగే నడుం వద్ద కండరాలకు అవయవాలకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో పూడికలు ఏర్పడినా వాటికి రక్త సరఫరా తగ్గుతుంది. ఇది నొప్పికి దారితీస్తుంది, అచ్చం గుండెపోటు మాదిరిగానే. అందుకే దీన్ని లంబార్ యాంజైనా అని పిలుచుకుంటారు. అంటే నడుంపోటుతో తలెత్తే నొప్పి అన్నమాట. నడుం నొప్పి తరచూ చూసేదే. కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు దీని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. అయితే అన్నిసార్లు ఇది వెన్నెముక సమస్యే కాకపోవచ్చు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం గలవారు నడుం నొప్పితో ఇబ్బంది పడుతుంటే ఒకంత సునిశితంగా గమనించాల్సిందే. ప్రత్యేకించి కూర్చున్నప్పుడు నొప్పి తగ్గటం, నడవటం మొదలెట్టగానే నొప్పి తలెత్తటం, నడక అలాగే కొనసాగిస్తే తీవ్రమవుతుండడం, ఆ వెంటనే నడక ఆపితే నొప్పి తగ్గటం, కాసేపటి నొప్పి పూర్తిగా మాయమవుతున్నట్లయితే మరేదో కారణం అవుతుండవచ్చని అనుమానించాల్సిందే. చాలామంది దీన్ని దిగువ వెన్నెముక నొప్పి, సయాటికాగా పొరపడుతుంటారు. కాల్షియం, నొప్పి నివారణ మాత్రలు వేసేసుకుంటారు. కొందరు ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారు, అయినా ఫలితం కనిపించదు. సమస్య ఒకటి, చికిత్స మరొకటి అయితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎవరికైనా నడుము నొప్పి వచ్చిందంటే సాధారణంగా 2 కారణాలు కనిపిస్తుంటాయి. ఒకటి, దీర్ఘకాలం నడుము నొప్పి. ఇది చాలా వరకు కింద పడటం వల్ల వస్తుంది. 2, ఊబకాయం, అధిక బరువు దీనికి కారణం. శారీరక శ్రమ, వ్యాయామం తగ్గటం, రోజులో ఎక్కువసేపు కూర్చునే వారిలో వెన్నెముక కదలటం తగ్గుతుంది. క్రమంగా పూసలు బిగుసుకోవటం మొదలు పెడతాయి. దీంతో వెన్నెముక సాఫీగా సాగదు. ఇలాంటి వారు పనులు చేయటం మొదలెట్టగానే నొప్పితో విలవిల్లాడుతుంటారు. దీనికి భిన్నమైంది లంబార్ యాంజైనా. ఇందులో నడుస్తున్నప్పుడు నడుం, తొడనొప్పి మొదలవుతుంది. వెన్నుపూసలు బిగుసుకోవటంతో దీనికి సంబంధం లేదు. ఇది నడుం, తొడభాగాలకు మంచి రక్తం సరఫరా తగ్గటం వల్ల వస్తుంది. ఎవరైనా కూర్చున్నప్పుడు నడుము నొప్పితో బాధపడుతుంటే దీన్ని అనుమానించాలి. ముఖ్యంగా మధుమేహులు, పొగ తాగేవారిలో దీన్ని చూస్తుంటాం. రక్త సరఫరా తగ్గటం వల్ల వచ్చే నొప్పిని వైద్యపరంగా యాంజైనా అంటారు. గుండె కండరానికి రక్తం సరఫరా తగ్గితే గుండెపోటు వచ్చినట్లుగానే నడుం వద్ద కండరాలకు, తుంటి అవయవాలకు రక్తం తగినంత అందకపోతే లంబార్ యాంజైనాకు దారితీస్తోంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పాదాలకు రక్త సరఫరా తగ్గి కుళ్ళిపోయే ముప్పు పెరుగుతుంది. గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళం కడుపు గుండా సాగుతూ నడుం కింది భాగానికి వెళ్తుంది. ఇది నడుం దిగువ కండరాలకు, తుంటి అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ రక్తనాళం 2గా చీలి కుడి, ఎడమ తొడలకు రక్తాన్ని తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మరింత కిందకు సాగి కాళ్లకు, పాదాలకు రక్తం సరఫరా చేస్తుంది. వ్యాయామం చేయకపోవటం, రక్తంలో గ్లూకోజ్ అదుపులో లేకపోవటం వల్ల రక్తనాళాల్లో త్వరగా కొవ్వు పేరుకుపోతుంది. దీంతో లోపలి మార్గం సన్నబడుతుంది. పొగ త్రాగేవారు, మధుమేహుల్లో ఇది మరింత ఎక్కువ. దీంతో నడుం, తొడభాగాలకు మంచి రక్తం అందటం తగ్గుతుంది. ఫలితంగా నడుస్తున్నప్పుడు నడుము నొప్పి తలెత్తుతుంది. దీన్నే వైద్యపరంగా లీక్ సిండ్రోమ్ అంటారు. నడుము నొప్పి అనగానే మన దగ్గర నొప్పి మాత్రలు వేసుకోవటం మొదలు పెట్టేస్తుంటారు. అది డాక్టర్ సలహా తీసుకోకుండా. ఒక మాత్ర పనిచేయకపోతే మరో మాత్ర మారుస్తుంటారు. ఇలా వారాలు, నెలల కొద్దీ వేసుకుంటారు. ఇది తప్పు. కారణాన్ని తెలుసుకోకుండా నొప్పి మాత్రలు వాడటం చాలా హానికరం. నడుం, తొడభాగాలకు సరిగా రక్తం అందకపోవటం వల్ల వచ్చే నొప్పికి సరైన చికిత్స తీసుకోకపోతే మున్ముందు కాళ్లను కోల్పోయే ప్రమాదం ఉంది. అదే పనిగా నొప్పి మాత్రలు వాడితే కిడ్నీలు దెబ్బతినొచ్చు. చివరికి కిడ్నీ వైఫల్యము సంభవించవచ్చు. మధుమేహం గలవారికి పొగ తాగటం లేదా తరచూ జర్ద, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తినే అలవాటు కూడా ఉన్నట్లయితే కాళ్లకు చేటు తెచ్చుకున్నట్లే. దీర్ఘకాలంగా మధుమేహం గలవారికి రక్తనాళాలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. దీనికి పొగాకు తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లే. కాళ్ళు, పాదాలకు రక్తం అందటం మరింత తగ్గుతుంది. త్వరగా గ్యాంగ్రీన్ ముంచుకొస్తుంది. పొగ తాగే అలవాటు గల మధుమేహులకు చికిత్స చేసినా ఫలితం అంతగా ఉండకపోవచ్చు కూడా.
నడుం నొప్పితో బాధపడేవారు, ముఖ్యంగా మధుమేహం, పొగ తాగే అలవాటు గలవారు నిర్లక్ష్యం చేయకూడదు. అధునాతన డాప్లర్ స్టడీస్, సిటీ యాంజియోగ్రఫీ పరీక్షల సదుపాయాలను ఆసుపత్రికి వెళ్ళి కారణాన్ని తెలుసుకోవాలి. రక్తనాళాలకు లేదా గుండె రక్తనాళాలకు చికిత్స చేసే నిపుణులను సంప్రదించాలి. నడుం నొప్పి కారణాన్ని నిర్ధారించడానికి ఇది తప్పనిసరి. ఆసుపత్రిలో కాళ్ల ధమనుల బైపాస్, యాంజియోప్లాస్టీ, స్టెంట్ చికిత్సల సదుపాయాలు ఉన్నాయేమో చూసుకోవాలి. అవసరమైతే అక్కడ వెన్నెముక సర్జరీ కూడా చేయగలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి. ముందుగా యాంజియోగ్రామ్ పరీక్షతో కడుపు వద్ద రక్తనాళాల్లో పూడికలను తెలుసుకోవటం ద్వారా జబ్బును నిర్ధారిస్తారు. ఇందులో గజ్జల్లోని రక్తనాళాల్లో పూడికల తీరుతెన్నులు బయటపడతాయి. ఎలాంటి చికిత్స అవసరమో నిర్ణయించడానికి ఇది తోడ్పడుతుంది. చాలామందికి ధమని బైపాస్ శస్త్రచికిత్స అవసరమవుతుంది. శరీరంలో నుంచి ఇతర భాగాల నుంచి తీసుకున్న రక్తనాళాన్ని లేదా కృత్రిమ గ్రాఫ్ట్ పూడిక ఏర్పడిన చోటుకు అటు ఇటు అతికిస్తారు. దీంతో తిరిగి రక్త సరఫరా పుంజుకుంటుంది. కొందరికి యాంజియోప్లాస్టీతో రక్తనాళం లోపల మార్గాన్ని వెడల్పు చేయటం లేదా స్టెంట్ అమర్చటం అవసరమవ్వచ్చు. అయితే ఈ చికిత్సలు ఎవరికి అవసరమో, ఎవరు వీటికి సరిపోతారో గుర్తించడం చాలా కీలకం. వాస్కులర్ లేదా కార్డియోవాస్కులర్ సర్జన్లు మాత్రమే దీన్ని నిర్ణయించగలరని తెలుసుకోవాలి. ఈరోజు మనం నడుం నొప్పి గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.